పిల్లలకి రాగి పిండి ఎంత బలమో మనందరికీ తెలుసు కదా. మనం ఎప్పుడు ఇచ్చే రాగి జావే కాకుండా ఇలా మనం స్నాక్ బాక్స్లో పెట్టడానికి రాగి పిండితో కేక్ తయారు చేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిలో కోకో పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి చాక్లెటీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ ఒక 100 గ్రాముల బటర్ అయితే తీసుకున్నాను. ఈ బటర్ స్టిక్ మనం మెల్ట్ చేసుకోవచ్చు లేదంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మెల్ట్ చేసుకున్న బటర్లో నేను 4 స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. దీనిలో మనం ఎలాంటి ఎగ్ కూడా యాడ్ చేయం కాబట్టి ఇది వెజిటేరియన్స్ కూడా చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. బటర్ యాడ్ చేశాక దీనిలో ఇప్పుడు నేను 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కేక్లో మనం బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా రెండు కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్కి మనం 3 చిటికెల బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుని విస్కర్తో చక్కగా నీట్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు నీట్గా విస్క్ చేసుకోవాలి. మనకి మొత్తం కూడా క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. అప్పటి వరకు కూడా బటర్, పెరుగు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అన్నీ కూడా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. మొత్తం కలిపేసేసుకున్నాక దీనిలో ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తాము. నెక్స్ట్ దీంట్లో మనం 1 కప్ అయితే రాగి పిండి యాడ్ చేసుకుంటాం అనమాట. రాగి పిండి 1 కప్పు తీసుకుంటే 1/2 కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి. అప్పుడే మనకి కేక్ చాలా ఫ్లఫీగా టేస్టీగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా వెట్ ఇంగ్రీడియంట్స్లో పాలు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాసు పాలు అయితే యాడ్ చేసుకున్నాను. మీకు లాస్ట్లో పిండి వేసాక ఇంకా కొంచెం పిండి తిక్కగా ఉంది అనిపిస్తే ఇంకో గ్లాస్ పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి పిండి అంతా కూడా ఫ్లోయీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పాలు కూడా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం విస్కర్తో నీట్గా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రాగి పిండి అయితే తీసుకున్నాను మెజరింగ్ కప్తో. ఈ రాగి పిండిని మనం జల్లెడలో వేసుకొని జల్లించుకుని అయితే ఈ పెరుగు పాలు మిక్స్చర్లో అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కేక్ ఫ్లఫీగా వస్తుందన్నమాట. డైరెక్ట్గా పిండి యాడ్ చేసుకునే కన్నా ఇలా జల్లించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నాను. 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి. ఈ గోధుమ పిండిని కూడా చక్కగా జల్లించేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో నేను పంచదార బదులు బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను. బెల్లం పౌడర్ నేను ఇక్కడ 1.5 కప్పు అయితే తీసుకున్నాను. మనకి రాగి పిండి గోధుమ పిండి ఏ రేషియోలో తీసుకున్నామో అదే క్వాంటిటీతో బెల్లం పౌడర్ కూడా తీసుకోవాలి. 1 కప్పు వేసాక ఇంకొక 1/2 కప్పు బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం కూడా విస్కర్తో నీట్గా కలుపుకోవాలన్నమాట. ఎలాంటి లంప్స్ లేకుండా మొత్తం గోధుమ పిండి, రాగి పిండి ఇదంతా కూడా మొత్తం నీట్గా కలిసేటట్టు చక్కగా కలిపేసేసుకోవాలి. దీనిలో ఇప్పుడు మనం లాస్ట్లో 1/2 కప్పు కోకో పౌడర్ అయితే యాడ్ చేస్తాను. చాక్లెటీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. చాక్లెట్ కేక్ ఎలా ఉంటుంది అలానే ఉంటుందన్నమాట. రాగి పిండి వేసినట్టు అస్సలు తెలియదు, చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. పిల్లలకి మనం చిన్నపిల్లల దగ్గర నుంచి 1-2 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా ఈ కేక్ని అయితే పెట్టొచ్చు అనమాట. స్నాక్స్ టైంలో కానీ మనం బయట చిరుతిళ్ళు ఇచ్చే బదులు ఈ కేక్ తయారు చేసి ఇవ్వండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం కలిపేసేసుకున్నాక దీనిలో ఇప్పుడు నేను చూసారా 1/2 కప్పు కోకో పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. కోకో పౌడర్ కూడా వేసుకున్నాక మొత్తం కూడా లంప్స్ లేకుండా నీట్గా కలిపేసేసుకోవాలి. మనకి కేక్ ఫ్లోయీ కన్సిస్టెన్సీ రావాలంటే గరిటె ఇలా పట్టుకుంటే జారుడుగా రావాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలన్నమాట. వచ్చాక దీన్ని ఇప్పుడు నేను ఒక గ్లాస్ బౌల్లోకి అయితే అవెన్ సేఫ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. మీరు స్టీల్ గిన్నెలోకి కూడా తీసుకుని పొయ్యి మీద కూడా ఈ కేక్ని బేక్ చేసుకోవచ్చు. నేనైతే అవెన్లో బేక్ చేస్తున్నాను. ఇది అవెన్ సేఫ్ గాజు బౌల్ అనమాట. దీనిలో మనం చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా కూడా ఇలా వేసేస్తున్నాను. మనకి ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. సో మొత్తం ఇదంతా కూడా వేసేసి నేను అవెన్ని 350 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేశాను. ప్రీహీట్ చేసిన అవెన్లో ఈ కేక్ని మనం 40 to 45 మినిట్స్ వరకు అయితే బేక్ చేసుకోవాలి. మొత్తం గ్యాస్ గాలి బుడగలు ఏమీ లేకుండా ఒకసారి ఈ బౌల్ని ట్యాప్ చేసుకుని తర్వాత మనం అవెన్లో అయితే పెట్టుకోవాలన్నమాట.
ఇప్పుడు పైన నేను చాప్ చేసిన నట్స్ అయితే వేస్తున్నాను. మీ ఇష్టమైన నట్స్ అయితే వేసుకోవచ్చు. వాల్నట్స్, జీడిపప్పులు, బాదం పప్పులు ఈ 3 వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్నగా చాప్ చేసుకుని పైన అంతా కూడా ఈ నట్స్ యాడ్ చేసుకుని ఒక్కసారి బౌల్ని ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఉంటాయి అన్నమాట. కేక్ ఫ్లఫీగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో నట్స్ అన్నీ కూడా పైన యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఒకసారి అయితే ట్యాప్ చేసుకుందాము. ట్యాప్ చేసేసుకుంటే మనకి కేక్ బ్యాటర్ కూడా ఈవెన్గా కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట బౌల్లో. ఇక్కడ గాజు బౌల్ కాబట్టి నేను కింద ఒక క్లాత్ వేసి దాని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ప్రీహీట్ చేసిన అవెన్లో ఈ కేక్ టిన్ అయితే పెట్టేసేసి బేక్ చేసుకోవాలి. ఒక 45 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. పొయ్యి మీద కూడా అంతే, మనం సాల్ట్ కానీ ఏదన్నా వేసుకుని కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టేసేసి దాంట్లో స్టీల్ గిన్నెలో వేసేసి ఈ కేక్ని అయితే బేక్ చేసుకోవచ్చు అనమాట. పైన విజిల్ ఏమీ పెట్టకుండా మధ్యలో చూసుకుంటూ ఉండి బేక్ అయిందా లేదో చూసుకోవచ్చు. ఒక పుల్ల కానీ నైఫ్ కానీ లోపలికి ఇన్సర్ట్ చేస్తే మనకు అతుక్కోకుండా వస్తే కేక్ చక్కగా బేక్ అయినట్టు. చూసారా ఎంత బాగా బేక్ అయిందో, ఫ్లఫీగా టేస్టీగా చాలా బాగా వచ్చింది. మీరు పిల్లల బర్త్డేస్కి కానీ లేదా ఇంట్లో ఏదన్నా ఫంక్షన్స్ కానీ యానివర్సరీస్ కానీ ఇలాంటి వాటికి స్పెషల్గా ఈ కేక్ అయితే తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు మనం మైదాతో చేసుకునే కేక్స్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. రాగి పిండితో చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో మనం పంచదార కూడా యాడ్ చేయలేదు, బెల్లం పౌడర్ యాడ్ చేసాం కాబట్టి చాలా బలాన్ని ఇస్తుంది అనమాట. పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి కానీ ఏదన్నా స్పెషల్ అకేషన్స్కి తయారు చేసుకోవడానికి కానీ ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. లోపల ఎంత బాగా వచ్చిందో చూసారా, ఎంత ఫ్లఫీగా వచ్చిందో. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ కేక్ని తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్.